హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షిత్ బ్లాగ్స్కి స్వాగతం. నేను మీ రవీందర్ రెడ్డి. మనం ముందుగా ఈరోజు ఎల్ఆర్కి సంబంధించిన టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ టాపిక్ను పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే ఎల్ఆర్ఎస్లో ఎడిటింగ్ ఆప్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు దాని స్క్రూటీకి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన విషయాలు నేనైతే పూర్తిగా చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు ఈ ఎల్ఆర్కి సంబంధించినటువంటి 2024కు సంబంధించిన ఎటువంటి యూట్యూబ్ వీడియో కూడా ఎవ్వరు చేయలేదు. మీకు ఈ వీడియోని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మనం ఈ వీడియోకి పోయే ముందు వర్షిత్ బ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా ఈ ఎల్ఆర్కి సంబంధించి 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అయితే మనకి ఎల్ఆర్కి సంబంధించినటువంటి స్క్రూటీని అయితే ప్రారంభించారు. ఇది గత నెల రోజుల నుంచి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నాకు కూడా ఎల్ఆర్ఎస్ హైదరాబాద్లో నేను అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఎల్ఆర్ఎస్ సంబంధించిన దాంట్లో స్క్రూటీలో కొన్ని తప్పులు చేయడం అయితే జరిగింది. అయితే మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏమేమి తప్పులు చేసామో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మనకి అయితే అఫీషియల్గా అయితే మనకి తెలియట్లేదు. నేనైతే అనుభవించిన దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మొదటగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లో నా మొబైల్ నంబర్ చేంజింగ్ ఏ విధంగా చేసుకున్నానో, ఏ విధంగా అప్లై చేశానో మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకైతే ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎడిటింగ్ ఆప్షన్ ఏ విధంగా ఉందనేది మనమైతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి సిటిజన్ యాప్లో ఏదైతే ఉందో, ఈ సిటిజన్ యాప్లో మనం ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఈ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ కానీ, వాట్సాప్ నెంబర్ కానీ, ఈ యొక్క LRSS@telangaana.in ఈ యొక్క మెయిల్ ఐడి కానీ, కింద కస్టమర్ ఐడి కానీ చాలా ప్రయత్నం అయితే చేశాను ఎన్నోసార్లు కలుస్తుందేమో అని. ఎటువంటి ప్రయత్నం చేసినా కానీ అది మనకైతే అవ్వలేదు. నేను చాలామంది నా ఫ్రెండ్స్ని హైదరాబాద్లో ఉన్న కనుక్కున్నాను, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మీ సేవ అని కనుక్కున్నా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఒక వ్యక్తి ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, హైదరాబాద్లో హెచ్ఎండిఏ ఆఫీస్లో, అది ఎక్కడ ఉందంటే అమీర్పేట హెచ్ఎండిఏ ఆఫీస్లో అయితే అక్కడ 4th 5th బ్లాక్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అయితే అక్కడ ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎడిటింగ్ ఆప్షన్ సంబంధించినటువంటి అక్కడ పూర్తి డేటాను అయితే వాళ్ళు అక్కడ కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని అయితే మీకు చెప్తాను. ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి అది ఏ విధంగా చేయాలంటే, మీరైతే ముందుగా అక్కడ హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ యొక్క వెళ్ళే ముందైతే ఖచ్చితంగా మీ యొక్క ఆ బాండ్ డీటెయిల్స్, ఆ అప్లికేషన్ డీటెయిల్స్, మీ యొక్క పాత మొబైల్ నెంబరు, ఇప్పుడు ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. మీకు సంబంధించినటువంటి ఎటువంటి అది మీ సంబంధించిన రంగారెడ్డి డిస్టికా, హైదరాబాదా, లేకపోతే శంషాబాదా, ఎక్కడ దానికి సంబంధించిన శాఖలో అక్కడ ఆయా బ్లాకుల్లో అయితే ఉంటారనమాట. మీరు వెళ్ళి ఆ యొక్క సంబంధించిన అధికారిని మీరు కలిసినట్లయితే ఆ అధికారి మీకు వివరణగా చెప్తడం జరుగుతుంది. నాకు జరిగింది ఏంటంటే, నా యొక్క మొబైల్ అప్లికేషన్లో మొబైల్ నెంబర్ అయితే రాంగ్గా ఫీడ్ అవ్వడం జరిగింది. దానివల్ల నాకు ఎటువంటి ఎల్ఆర్కి సంబంధించినటువంటి డేటా కూడా నాకు రావట్లేదు. అప్పుడు నేను అక్కడ హెచ్ఎండిఏ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సిపిఓ గారికి నేను విన్నవించుకుంటే వారు చెప్పింది ఏంటంటే, కింద మీరు అప్లికేషన్ ఇచ్చేళ్ళండి, ఒక 1 వీక్లో మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే మార్చడం జరుగుతుంది అని అయితే ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. నేను అదేవిధంగా దానికి సంబంధించినటువంటి స్క్రూటీని అయితే నేను కింద ఆయన చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం మొత్తం కూడా సబ్మిట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు నాకైతే ఒక బాండ్ కాగితం మీద, నేను ఇచ్చినటువంటి జిరాక్స్ పేపర్ మీద, నేను ఇచ్చినటువంటి లెటర్ మీద, ఆ లెటర్ మీద వాళ్ళైతే మోరుగుద్ది మళ్ళీ నాకు ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే అది మనకి ప్రూఫ్గా ఉంటుంది. మనం 1 వీక్ తర్వాత పోయినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాని స్టేటస్ ఏంటనేది మనకి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఎటువంటి స్క్రూటీ అయినా, మీ పేరు మార్పు అయినా, లేకపోతే మీ మొబైల్ నెంబర్ మార్పు అయినా, మీ యొక్క సర్వే నెంబర్ మార్పు అయినా, మీ యొక్క బాండ్ డీడ్స్ మార్పు అయినా, ఎటువంటి మార్పులైనా, ఎల్ఆర్కి సంబంధించినటువంటి మార్పులు మీరు ఏ విధంగా అంటే హెచ్ఎండిఏ ఆఫీస్ అమీర్పేట దగ్గర ఉన్నటువంటి దానికి మీరు పోయినట్లయితే ఈ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది. నేను పూర్తిగా దాంట్లో ఆ ఫీల్డ్లో చేశాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా?
మీకైతే ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఎల్ఆర్ సంబంధించిన వీడియోలు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నేను కూడా చాలా డేటా తీశాను, ఎలా చేయాలి, ఏం చేయాలని నేను చాలా తరహాలు ఆడాను, కానీ నాకైతే డేటా ఎక్కడా దొరకలేదు. ఎవరిని అడిగినా, మీ సేవలను అడిగినా, ఎవరిని అడిగినా కానీ ఎక్కడ చేస్తారో మాకు తెలియదు, ఏం చేస్తారో మాకు తెలియదు అన్నారు. కానీ నేను హెచ్ఎండికి పోయిన తర్వాత నా యొక్క సమస్యకి అయితే పరిష్కారం లభించినట్లయింది. ఓకేనా. మీ యొక్క స్కూటీని అయితే ఖచ్చితంగా హెచ్ఎండి ఆఫీస్కి మాత్రమే పోయి చేయాల్సి ఉంటుంది. నాకైతే నేను ఆన్లైన్లో చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఏ విధంగా వచ్చిందంటే చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను అనమాట. ఇగో చూడండి, ఇక్కడ ఇచ్చినట్లయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇవన్నీ నేను ఈ డేటా మొత్తం కూడా పూర్తి చేశాను. అప్డేట్ మొబైల్ నెంబర్ కాడ ఇచ్చినట్లయితే ఈ డేటా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్ఓ కోడ్ అని చూశారు. ఈ ఎస్ఆర్ఓ కోడ్ దగ్గర అయితే రాంగ్ అని అయితే వస్తుంది. అయితే ఈ ఎస్ఆర్ఓ కోడ్కి సంబంధించి నేనైతే అక్కడ హెచ్ఎండి ఆఫీస్లో అడగడం జరిగింది. నేను మొబైల్ నెంబర్ అప్లికేషన్లో చేంజ్ చేసుకోవాలని అప్డేట్ నెంబర్ కొట్టడం అయితే జరిగింది. దాని తర్వాత ఈ విధంగా వచ్చింది. అప్డేట్ మొబైల్ నెంబర్ మొత్తం కొట్టింది, వ్యాలిడేట్ కొట్టిన తర్వాత ఇక్కడైతే ఎస్ఆర్ఓ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. కానీ నా డీటెయిల్స్ మొత్తం కొడితే కనుక ఎస్ఆర్ఓ కోడ్ రాంగ్ అని అయితే వస్తుంది. అక్కడ నేను అడగడం జరిగింది ఇట్లా ఎందుకు వస్తుంది అని. అయితే వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ విధంగా వస్తుందని చెప్పడం అయితే జరిగింది. వాళ్ళైతే నేను ఇచ్చిన లెటర్ మీద నా యొక్క లెటర్, నా యొక్క ఆధార్ కార్డ్, నా యొక్క పాన్ కార్డ్, నా యొక్క బాండ్ డీటెయిల్స్ జిరాక్స్ పేపర్, నేను పెట్టినటువంటి అప్లికేషన్ జిరాక్స్ పేపర్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒక 1 వీక్ తర్వాత మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం అయితే జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు కనుక ఎల్ఆర్ఎస్ కనుక అప్లై చేసుకున్నట్లయితే ఈ యొక్క స్క్రూటీ ప్రాసెస్లో మీ కనుక ఎటువంటి తప్పులు ఉన్నా మీరు కనుక ఈ విధంగా ప్రాసెస్ చేసినట్లయితే మీ యొక్క సమస్యకైతే పరిష్కారం దొరుకుతుంది. అందుకే మీకోసం ఈ వీడియో ఇప్పటికిప్పుడు చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి డేటా అతి త్వరలో ముగియనుంది కాబట్టి మీరు ఈ యొక్క ప్రాసెస్ని ఒక 15 డేస్లో అయితే ఇప్పటివరకు చేయకపోతే చేసే ప్రయత్నం అయితే మీరు చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ రవీంద్ర.